డైలీ టేస్ట్ ది డైలీ. సంవత్సరాల కాలంలో 12,000 పైచీలు ఇందులో పనిచేసిన ఉద్యోగులుగా, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులుగా మీకెందుకో మొట్టమొదటిసారిగా ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకోవాలి. కాలం మారింది. సంఘం లేకుండా, సంఘటిత శక్తి లేకుండా మనకేమైనా సమస్య వస్తే చెప్పుకునే వేదిక లేదు అని చెప్పి భావించినట్టుంది. అందుకే ఇవాళ ఈ రిటైర్డ్ ఉద్యోగుల సంఘాన్ని ఏర్పడ్డదనుకోవచ్చు. ఈ కార్యక్రమానికి మా మిత్రులు గౌరవ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు సుభాష్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు జనార్దన్ రెడ్డి గారు, ఎంబీసీ మాజీ చైర్మన్ శ్రీనివాస్ గారు, చంద్రశేఖర్ గారు, పిట్టల్ నగేష్ గారు, కమిటీ మెంబర్లు మోహన్ రెడ్డి గారు, కమిటీ మెంబర్లు గోవర్ధన్ రావు గారు, విజయరావు గారు, ఆర్బి యాదవ్ గారు, నరసింహాచారి గారు, ఏఎస్ లక్ష్మణ్ రావు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారు, నాగేశ్వరరావు గారు, అందరికీ అందరి పేరు తెలుగు శ్రీనివాసరెడ్డి గారు, అందరికి పేరు పేరున నమస్కారం. నేను వచ్చినప్పటి నుంచి అడుగుతున్నా మీ సమస్య ఏంటి అని. సంఘం ఏర్పడడానికి, అసోసియేషన్ ఏర్పడడానికి కారణం ఏంటి అని. అంటే మేము ఇందులో పనిచేసిన వాళ్ళం, మేము రేడియేషన్లో పనిచేస్తాం. రిటైర్డ్ అయిన తర్వాత మాకు కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. పిల్లలు గొప్పగా ఎదిగి సెటిల్ అయితే పెద్ద బాధ లేదు, కానీ సెటిల్ కాని ఫ్యామిలీలలో మాకేమైనా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే మాకు కూడా ప్రభుత్వపరమైన సపోర్ట్ కావాలి. నెంబర్ 1. ఈ మధ్యకాలంలో 70 సంవత్సరాల పైబడినటువంటి సీనియర్ సిటిజన్లకి నరేంద్ర మోడీ గారు వీళ్ళు వాళ్ళు అనే తేడా లేకుండా ఆరోగ్యానికి ఎంత గ్యారంటీ ఇచ్చిందో మాకు కూడా తప్పకుండా గ్యారంటీ కావాలనే సంకల్పం ఏదైతే ఉందో అది తప్పకుండా న్యాయబద్ధమైంది కూడా. ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలు గొప్పగా వెలిసినండి. ఇవాళ ప్రైవేటు కంపెనీ కనుక ఉంటే ఇట్లాంటి పార్కులు ఉండవు, ఇట్లాంటి మనకు ఈ కమ్యూనిటీ హాల్ కూడా ఉండవు, ఫెసిలిటీస్ ఉండవు. ప్రభుత్వపరమైన సంస్థలు ఉంటే ఎంత గౌరవంగా, ఎంత గొప్ప ఫెసిలిటీస్తో కక్కుర్తి పడకుంటో సజీవ సాక్ష్యమే మన పక్కకున్న ఈసీఐఎల్, ఇవాళ మీరు పనిచేసిన ఎన్ఎఫ్సి, బిహెచ్ఈఎల్, ఇవాళ డిఆర్డిఓ, అనేక రకాల సంస్థలు ఉన్నాయి. 100 ఎకరాలలో గొప్ప గొప్ప ఆనాటి కంపెనీలు, వాటి పేరు చెప్పుకొని మురిసిపోతుంటాం. మొన్న ఈ మధ్యకాలంలో నేనే మాట్లాడిన పార్లమెంట్లో, ఒకనాడు ఐడిపిఎల్, హెచ్ఎఫ్టి, అసలు ఎన్ని ఇండస్ట్రీస్ ఉండదు, హెచ్ఏఎల్, ఇలాంటి అనేక ఇండస్ట్రీస్ వేల ఎకరాలలో హైదరాబాద్ నడిపట్టులో ఇండస్ట్రీస్, పెద్దన్న పాత్ర పోషించిన ఇండస్ట్రీస్ కళ్ళ ముందే మూతపడిపోతున్నప్పుడు, ఆ జాగలన్నీ ఆక్రమణ గురవుతున్నప్పుడు వాటిని ఏదన్నా ఆల్టర్నేటివ్గా, ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఆల్టర్నేటివ్గా దాన్ని మార్చండి. ఇక్కడ ఎవరికైతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉందో, రక్షణ రంగ పరికరాలకి ఈ సెంటర్గా ఉంది కాబట్టి, ఇలా యాన్సిలరీ ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి కాబట్టి, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, ఇవాళ ఆ స్లోగన్ పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ కావాలంటే జాగలుండి, కరెంట్ ఉండి, మ్యాన్ పవర్ ఉండి, ఇవాళ టాలెంట్కి కొదవలేని ఇండస్ట్రీస్కి నిలయమైనటువంటి హైదరాబాద్ని చూస్ చేసుకోమని చెప్పి మొన్న నేను పార్లమెంట్లో మాట్లాడినాను. ప్రధానమంత్రి గారు కూడా లెటర్ రాశారు. అన్నిటికీ ప్రైవేటైజేషన్ పరిష్కారం కాదు.
మనం చూస్తాం. మన కంపెనీలో పనిచేసే డ్రైవర్ 40,000 రూపాయల జీతం ఉంటుంది. కానీ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే డ్రైవర్కి 12,000 రూపాయలు 15,000 రూపాయలు ఉంటుంది. మనకు ఉద్యోగ భద్రత ఉంటుంది, వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉండదు. మనకు అనేక రకాల సేఫ్ గార్డ్స్ ఉంటాయి, వాళ్ళకు ఏ సేఫ్ గార్డ్ ఉండదు. వాళ్ళ టాలెంట్ ఉన్నంత వరకు, వాళ్ళ శక్తి ఉన్నంత వరకు వాడుకొని నువ్వు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతూనే ఉండాలి. ప్రైవేట్కి గవర్నమెంట్ కూడా తేడా, మనకి ఎంత సర్వీస్ ఉంటే అంత జీతభత్యాలు పెరుగుతూ ఉంటాయి. కానీ అదే ప్రైవేట్లో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, ఒక దగ్గర సాచురేషన్ లెవెల్, ఒక 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయల జీతాలు వచ్చిన తర్వాత హై పే ఎంప్లాయీస్ని తీసేయాలి, తక్కువ జీతం ఉన్న వాళ్ళని పెట్టుకోవాలన్న కాన్సెప్ట్ పనిచేస్తే వాళ్ళకు వ్యాపార కోణం ఉంటుంది. ప్రైవేట్కి వ్యాపార కోణం ఉంటుంది, డబ్బుల కోణం ఉంటుంది. గవర్నమెంట్కి వ్యాపార కోణం ఉండదు, డబ్బుల కోణం ఉండదు. దేశ హితమే, కార్మికుల హితమే, ఎంప్లాయీస్ హితమే ధ్యేయంగా పనిచేస్తాయి. అది ప్రైవేట్కి గవర్నమెంట్కి ఉన్న తేడా. అందువల్ల ఇవాళ చాలా కంపెనీలు అనేక మూతపడ్డాయి. అవన్నీ ఇలా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పోతున్నాయి. మీరు ఈ మధ్య చూస్తున్నారో లేదో కానీ అనేక ప్రైవేట్ కంపెనీలు మన బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకొని వాళ్ళు కట్టకపోతే మళ్ళీ మనం వాటిని ఆదుకుంటున్న సందర్భాలు చూస్తాం. కాబట్టి డెఫినెట్గా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో కొన్నైనా లేకపోతే ఈ మాత్రం కూడా ఉండే ఆస్కారం ఉండదు. కాబట్టి వీటిని కాపాడుకునే ప్రయత్నం ఎంప్లాయీ చేసుకోవాలి. కాపాడుకునే దానికోసం మాలాంటి కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. నేను వ్యక్తిగా ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఎప్పుడు కూడా అవి వ్యాపార కొట్టాలు కాదు. ప్రభుత్వాలు ఎప్పుడు ప్రజాహితం కోసం ఆలోచించేటట్టు పెద్దన్న పాత్ర పోషిస్తాయి. మేము చాలా చూసినాం. ఇక్కడ షుగర్ ఇండస్ట్రీ వచ్చినప్పుడు అనేక ప్రైవేట్ షుగర్ ఇండస్ట్రీస్కి పెద్దన్న పాత్ర పోషించేది నిజాం షుగర్ ఫ్యాక్టరీ. కానీ అది బంద్ అయిన తర్వాత రైతుల చెరుకు తగలబెట్టుకున్నారు. కొంటూ లేడు, రేటు నిర్ణయించడం లేడు. అంటే మన ఇండస్ట్రీస్ ఉంటే ఎప్పుడో ఒకనాడు మన కొంత దాన్ని ప్రజల పరం అవసరమైనప్పుడు కొంత ప్రజలకు అంకితం చేసే, ప్రజలకు సౌకర్యం కల్పించే ఆస్కారం ఉంటుంది. కానీ ప్రైవేట్ కెనాట్ డూ, ప్రైవేట్ చేసే ఆస్కారం లేదు. అందువల్ల ఇవాళ మనకు మోడీ గారు వచ్చిన తర్వాత కొంత అవేర్నెస్ వచ్చి అలా మీ నవరత్నాలు ఏవైతే నవరత్నాలు చెప్పంటున్నామో ఇవాళ కొంత రీచ్ అయినాయి. ఇలా లాభాల బాట పడతా ఉన్నాయి. కాలక్రమంగా కొన్ని మూతపడ్డప్పటికి కూడా మళ్ళీ అలా రివైవ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి రాబోయే కాలంలో ఎంత ప్రైవేట్ ఉన్నప్పటికీ కూడా కొన్ని కీలకమైన రంగాల సంస్థలు ప్రభుత్వ పరంగా ఉంటేనే రక్షణ తప్ప లేకపోతే లేదు. కాబట్టి మేము వ్యక్తిగతంగా మాత్రం ప్రభుత్వాల ఆధ్వర్యంలో కొన్ని మౌలిక సంస్థలు ఉండాలని వ్యక్తిగతంగా కోరుకుంటాను. నేను వ్యక్తిగతంగా కోరుకుంటాను. కాబట్టి ఇవాళ మీరు ఏ అసోసియేషన్ పెట్టుకున్నారో, మీకు ఏ సమస్యలు ఉంటో మా వంతుకు కూడా మీకు అండగా ఉంటామని చెప్పి ఈ మాట ఇస్తూ, నాకు మళ్ళీ మా ఎమ్మెల్యే సాబ్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. నాకు మళ్ళీ ఇంకొక మీటింగ్ ఉంది, 12 o'clock ఇంకొక మీటింగ్ ఉంది. అందువల్ల నేను వెళ్ళొస్తా. మీరు అర్థం చేసుకుంటారు. నా గురించి చెప్తాను. కాగితం తీసి నేను కొత్త కాదు మీకు. నా 25 సంవత్సరాల నా చరిత్ర మీకు కళ్ళ ముందు ఉంటుంది. నార్త్ ఇండియన్స్కి ఉండకపోవచ్చు కానీ తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా నా చరిత్ర ఉంటుంది. నేను తెలంగాణ ఉద్యమంలో 14 ఏళ్ళు పనిచేసిన, ఈ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి ఆర్థిక మంత్రిగా మీకు కష్టకాలం ఉన్నప్పుడు, మీకు కరోనా కష్టకాలం ఉన్నప్పుడు ఆరోగ్య మంత్రిగా పనిచేశాను. కాబట్టి ఇవాళ మీరు ఎప్పుడైనా మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాలాంటి చెప్పే ప్రయత్నం చేయండి. మేము ఆర్భాటాలు హంగు ఉన్న వాళ్ళం కాదు. వెళ్ళాం. మాకు ఈ దండలు, శాలువలు, పెద్ద పెద్ద కుర్చీలు వేసి మేము మాకు ఈ పదవులు కట్టబెట్టింది ప్రజలు కట్టబెట్టిండ్రు. ఈ అధికారం మీరు ఇచ్చింది. మేము పెత్తనం చేయడం కోసం ఈ అధికారంలోకి రాలేదు. మేము ఇంత నోటు నాలుకలా నుండి ఇంత సర్వీస్ చేయడం కోసం వచ్చినాం. మేము మమ్మల్ని కట్లే ఉంచే ప్రయత్నం చేయడం తప్ప మమ్మల్ని పెద్ద ఏదో అని చెప్పేసి మమ్మల్ని దూరం చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి మీకు విన్నవిస్తూ, రాబోయే కాలంలో మాకు ఏ నమ్మకాన్ని, ఏ బాధ్యతలు మీరు ఇచ్చిందో తూచా తప్పకుండా ఇవాళ పాటిస్తామని చెప్పి మీకు మాట ఇస్తూ, ఈ కొత్తగా ఎలక్ట్ అయినటువంటి మీ అసోసియేషన్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.